హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో 1625 సెక్యూరిటీ అసిస్టెంట్, ఇంకా సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 28th January 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 17 February 2023. దీనికి సంబంధించి ఇక్కడైతే మనకి లింక్ ఇచ్చారనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ ఇదని దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా PDF అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. దీని మీద ఇలాగా కాపీ చేసి దీన్ని పేస్ట్ చేసుకుని, లేదంటే కనుక ఓపెన్ లింక్ ఇన్ ద న్యూ ట్యాబ్ అంటే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా మనకి ఫీజు పే చేయడానికి లాస్ట్ సరి 25th February 2023 అనమాట. ఇంకా SBI చలాన ద్వారా ఆఫ్లైన్లో, ఆన్లైన్ ద్వారా అయితే మనకి 17 February 2023 by 23.59 hours. ఇంక ఇక్కడైతే మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి 2 stages ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత అక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి 3.5 x 4.5 cm. అదైతే మనకి వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండాలన్నమాట. బాగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్. ఫోటో అయితే సిగ్నేచర్ వచ్చేసరికి మన వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే చేయాలి. ఇదైతే మనకి 50 to 100 KB అయితే ఇచ్చారు. అలాగే ఫోటోగ్రాఫ్ కూడా 50 to 100 KB అనమాట. ఇవైతే మనం రెడీ చేసుకోవాలి. కిందకి రావాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మన స్టార్ట్ అంటే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే లోడ్ అవుతుంది. ఇలా అయితే వచ్చింది. మనకి ఇక్కడ కంపాటబుల్ బ్రౌజర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనం లేటెస్ట్ ఇదైతే ఉపయోగించాలన్నమాట బ్రౌజర్స్, లేకపోతే మన కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇదైతే మనం చూసుకోవాలి. ఇది ఇంకా స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా మన టెక్నికల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి అయితే మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు వర్కింగ్ అవర్స్లో. 9986640811 అన్నమాట. క్లోజ్ చేసాము, కిందకి వచ్చాము. ఇలాగైతే ఇచ్చారు మనకి. కిందకి వస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ హూ ఆప్ట్స్ ఫర్ బోత్ పోస్ట్స్ ఫస్ట్ కన్సిడర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ SCA ఎగ్జిక్యూటివ్ అండ్ దెన్ ఫర్ ద పోస్ట్. ఎవరైతే కనుక 2 పోస్టులకి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి నెక్స్ట్ MTSకి అయితే ఇవ్వాలని చెప్తున్నారు. హవెవర్ ఇన్ కేస్ షీ ఈజ్ ఫైనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్, ఈజ్ క్యాండిడేచర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS జనరల్ విల్ స్టాండ్ క్యాన్సిల్డ్ అనమాట. ఎవరైతే కనుక ఈ 2 పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళు కనుక ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళది MTS అనేది వాళ్ళకి క్యాన్సిల్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకే ఒక పోస్ట్ అయితే ఒక క్యాండిడేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th class మార్క్ లిస్ట్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొవైడ్ యువర్ కరెక్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, యాజ్ ఆల్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ ఆర్ టు బి సెండ్ టు దిస్ యూజింగ్ ద సేమ్ అనమాట. మనం ఏదైతే ఈమెయిల్ ID మొబైల్ ఇస్తామో వాటికే మనకి నెక్స్ట్ అడ్మిట్ కాల్స్, రిజల్ట్కి సంబంధించినటువంటి అన్ని కమ్యూనికేషన్స్ అయితే జరుగుతాయి. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th class, ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ 10-digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ID అయితే ఇక్కడ ఇవ్వాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా మీ యొక్క డొమిసైల్ స్టేట్ అంటే మీరు నివసిస్తున్నటువంటి పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. ఇలాగ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అదైతే ఇవ్వాలి. ఇంకా మీరు సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో మీరు దేనికి అప్లై చేస్తున్నారు. సపోజ్ మనం తెలంగాణ ఇస్తే మనకి ఇక్కడ హైదరాబాద్ అలాగ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి విజయవాడ అయితే చూపిస్తుంది. దానికి మనం అప్లై చేయగలం అనమాట. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తుంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఈ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB అంటారు. అదైతే దానికి మనం చూజ్ చేసుకోవాలి. కేటగిరీ UR, OBC, SC, EW ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పోస్ట్ అప్లయింగ్ అగెనెస్ట్, ఇక్కడ మనకి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, సెక్యూరిటీ అసిస్టెంట్ ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ బోత్. మీరు రెండింటికి అప్లై చేస్తామంటే ఇది బోత్ తీసుకోవాలి. ఓన్లీ MTSకి అయితే ఇది తీసుకోవాలి. సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇది తీసుకోవాలి. బోత్ అయితే ఇది తీసుకోవాలి. లేదు ఒకటే పోస్ట్ కనుకుంటే ఇది తీసుకోవచ్చు. తీసుకున్న పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇలాగా
ఫ్రెండ్స్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చినటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఓకే చేస్తే మార్చుకునే అవకాశం అయితే ఉండదు. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉందా, ఎలాగా, ఎప్పుడు ఇస్తారు అలాగా. ఇక్కడైతే ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్, అంటే మనం ఒకసారి మనకు ఓకే చేస్తే మనకి మార్పు చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. మనం క్యాన్సిల్ అయి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఓకే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఓకే అన్నాను. మనకి ఇలాగైతే వచ్చింది, మన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ కూడా మనకి అలాట్ అయిపోయింది. ఇక్కడ మనకి యూ హ్యావ్ బీన్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, కైండ్ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ బై యూజింగ్ ద క్రెడెన్షియల్ షేర్డ్ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్. ఇదైతే మన ఈమెయిల్ ఐడికి అయితే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ వచ్చి దాని ద్వారా మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనం లాగిన్ అయితే ఆటోమేటిక్గా అయింది. ఇక్కడ మనం గో టు అప్లికేషన్ ఫామ్ అనాలి. గో టు అప్లికేషన్ ఫామ్ అన్నా ఇదైతే మనకి లోడ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మనకి బ్రౌజర్ ఈ కంపాటబిలిటీ డీటెయిల్స్ అయితే వస్తాయి. దీనిని మనం క్లోజ్ అయితే చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అలాగే పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. మొత్తం 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది మనకి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ ట్యాబ్లో ఉన్నాము. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కిందకి రావాలి. ఇలాగా మనం ఇక్కడ సిటీ చాయిస్ అనమాట, మనకి ఎగ్జామినేషన్ సిటీ చాయిసెస్ మనకి 5 ఇచ్చారు. ఇవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హైదరాబాద్, వరంగల్ అవి ఉన్నాయి. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే ఉన్నాయి. ఈ లిస్ట్లో నుంచి మనం చెక్ చేసుకొని మనకి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అయితే మనం 5 అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అక్కడైతే మనకి ఏదైతే జరుగుతుంది ఎగ్జామినేషన్, ఇలాగ మనం 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి రావాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఆన్ 17 ఫిబ్రవరి 2023కి మీ యొక్క ఏజ్ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేయాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏజ్ యాజ్ ఆన్ 17 ఫిబ్రవరి 2023కి ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా మీరు కనుక ఈ గవర్నమెంట్ సర్వెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా గుజరాత్ రైట్స్ విక్టిమ్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా యాంటీ సిక్ రైట్స్ దానికి సంబంధించిన విక్టిమ్స్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా మీరు స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇంకా డొమిసైల్ అంటే మనకి పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తున్నామో, ఇందాక మనం ఎస్ఐబి ఇచ్చాం కదా, ఆ ఎస్ఐబికి సంబంధించి మనం ఆంధ్రాకి లేదంటే ఎక్కడ మనం స్టేట్కి అప్లై చేస్తామంటే ఆ స్టేట్ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్, అంటే మనం ఆ స్టేట్లో పర్మనెంట్గా నివసిస్తున్నామని ఆ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు ఇక్కడ. ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనమాట. అది మనం ఉన్నదా లేదా మన దగ్గర అనేది అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఫర్ ద ఎస్ఐబి యు ఆర్ అప్లయింగ్ ఫర్. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తామంటే ఆ యొక్క పర్మనెంట్ స్టేట్ యొక్క రెసిడెంట్ ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి. ఇది మన దగ్గర ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. అది అయితే మనకి అవసరమైతే అవుతుంది కాబట్టి ఎస్ పెట్టుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్ అంటే ప్రజెంట్ అడ్రస్కి అయితే వచ్చాము. ఇక్కడికైతే మనం మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి, ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్తో సహా. ఇక్కడ అడ్రస్ టు ఇంకా కంట్రీ ఇండియా ఆటోమేటిక్గా వచ్చింది. స్టేట్ మీ యొక్క అడ్రస్లో నుంచి మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా మనకి ఈ ప్రజెంట్ అడ్రస్ అండ్ ఈ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే కిందకైతే వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైన ఈ ఫాదర్స్ నేమ్ ఉంది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్డా, వీడియోనా, ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నేషనాలిటీ ఆటోమేటిక్గా వచ్చింది. కింద కాంటాక్ట్ డీటెయిల్స్ మనము మొబైల్ నెంబర్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసి మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, ఇంకా ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఇదైతే మనం మెన్షన్ అయితే చేయాలి.
wherever percentage of marks is not awarded by the university institute and only grades GPA, CGPA or CQPA are awarded, the same should be converted to the exact equivalent percentage. ఇక్కడ మనకి పర్సంటేజ్ లేకుండా కనుక ఈ CGPA కానీ ఇలాగా మనకి గ్రేడ్ పాయింట్స్ ఉంటే కనుక దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లకు అయితే ఆ యొక్క ఫార్ములా ప్రకారం అయితే మనం మార్చుకోవడానికి 10 పాయింట్ స్కేల్ CGPA GPA of 6.4 will be considered as 60% అనమాట. సపోజ్ మనకి ఈ 6.4 ఉంటే కనుక దాన్ని 60 కింద కన్సిడర్ చేస్తారని ఇక్కడ చెప్తున్నారనమాట. దాని కాదు మన ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్, సో అరైవ్డ్ విల్ బి ఇగ్నోర్డ్. ఇక్కడ మనకి 59.99 ఉంటే కనుక విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దాన్ 60. ఇప్పుడు మనకి ఇక్కడ 59.99 ఉంటే మనకి 60 తీసుకోరు, అంటే లెస్ దాన్ 60 కింద అంటే మనం 59 కిందే తీసుకుంటారని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేయరు ఇక్కడ. సో అరైవ్డ్ విల్ బి ఇగ్నోర్డ్, దట్ ఈజ్ 59.99 విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దాన్ 60, అంటే 60 కన్నా తక్కువగా తీసుకుంటారు కానీ 60కి తీసుకోరు అనమాట. ఇది అయితే మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మనం ఇక్కడైతే మనకి మెట్రికులేషన్ అనమాట, మీ యొక్క బోర్డు ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు లేదంటే అదైతే ఇవ్వాలి. CBSE అయితే CBSE అలాగైతే మెన్షన్ చేయొచ్చు. బోర్డు లేదంటే కౌన్సిల్ అనమాట, మీరు ఎక్కడైతే చదివారో అది బోర్డు. ఇంకా సబ్జెక్ట్ కాంబినేషన్ ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలాగైతే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఈ యొక్క స్కూల్ నేమ్ అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పర్సంటేజా, ఇంకా గ్రేడ్ పాయింట్స్ అయితే GPA మీకు ఎంత వస్తే అంతైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పర్సంటేజ్ అయితే కనుక ఇక్కడ పర్సంటేజ్ ఇట్లాగైతే మనం మెన్షన్ అయితే చేయొచ్చు. ఇంకా కిందకు వచ్చేయాలి ఇంటర్మీడియట్ కనుక మీకుంటే కనుక, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు, కౌన్సిల్, అలాగే సబ్జెక్ట్ కాంబినేషను, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, కాలేజీ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా గ్రేడ్ పాయింట్స్. ఇందాకే చెప్పినట్టుగా ఈ పర్సంటేజ్ అదైతే ఇవ్వాలి. సబ్జెక్ట్ కాంబినేషన్ అంటే మీరు చదివినటువంటి ఈ కామర్స్ లేకపోతే సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ అలాగా అవైతే మెన్షన్ చేయాలి. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇంకా కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ మన ఇచ్చిన దాన్ని బట్టి మన తెలుగు ఒకటే వచ్చింది. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం, అంటే లాస్ట్ అనమాట, 4th వన్ డిక్లరేషన్లోకి వచ్చాము. ఇక్కడ మనం ఫీజు అయితే SBI ద్వారా పే చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ద పేమెంట్ మోడ్ ఆన్లైన్ వయా SBI అని ఇచ్చారు. 500 రూపీస్ అని వచ్చింది నాకు, జెండల్ ఇచ్చాను నేను. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి ఇక్కడ, అది మనకి 3 వీక్స్ మోర్ దాన్ 3 వీక్స్ ఓల్డ్. అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దాన్ 3 వీక్స్ ఓల్డ్, 3 వీక్స్ లోపల తీసుకున్నది అయితే ఉండాలి. అది మన 50 to 100 KB మధ్య అయితే మనం JPGలో అయితే మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా మనకి సిగ్నేచర్ కూడా మనకి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ అని క్లియర్గా ఇచ్చారు. బ్లాక్ ఇంక్తో చేయాలి మనం, లేకపోతే మన అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ అన్నీ వీళ్ళు కంపల్సరీ మెన్షన్ చేశారు. ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక క్యాప్చర్ ఇచ్చేసి మనం ఐ అగ్రీ అనేసి ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ప్రివ్యూ చూసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ లాంటివి ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసింది అనమాట, క్లోజ్ అన్నాము. ఇక్కడికైతే మనకి వచ్చేసాయి, అప్లోడ్ అయిపోయినాయి, అప్లోడెడ్ అని వచ్చింది. ఇక్కడ నేను ప్రివ్యూ అన్నాను, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మనకి ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా వచ్చాయి. ఇక మనకి ఓకే బటన్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓకే బటన్ కింద ఉంది బాటంలో, దీని మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ చూసుకున్నాం, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి మనం సబ్మిట్ అయితే చేయొచ్చు. మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్, మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. మనం సబ్మిట్ చేసామంటే ఓకే అన్నామంటే మనకి ఇంకా అయిపోయినట్టు అప్లికేషన్ ఫామ్. ఇంకా దాన్ని మనం మార్పు చేసుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఇలాగా ప్రివ్యూ అని మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు, లేదంటే పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే మనం ఓకే చేసుకోవచ్చు. నేనైతే ఓకే అన్నాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పర్సనల్ డేటా పర్పస్ ఇలాగైతే వచ్చింది, ఐ అగ్రీ అన్నాము. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ SBI ఈపే లైట్ ద్వారా మనం పే చేయాలి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇలాగా మనకి SBI డెబిట్ కార్డ్ అయితే ఇది తీసుకోవాలి. అదర్ దాన్ డెబిట్ కార్డ్ ఏదైనా ఉంటే SBI కాకుండా ఇది తీసుకోవాలి. కన్ఫామ్ అనాలి. 2 times క్లిక్ చేస్తాను నేను కన్ఫామ్ మీద. ఇక్కడ మనకి కార్డ్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ మనం OTP వెరిఫై చేస్తే మనకి ఈ
ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకు లాగిన్ అయిపోయి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయాలి. దానికోసం మనం ఇదైతే టిక్ ఆన్ చేసుకొని ఇలా లాగిన్ అయితే చేయాలి. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మన ఈమెయిల్కి వచ్చాయి. అవి ఇక్కడ పాస్వర్డ్ ఇవి ఇచ్చేసి మన క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ MHA ఇంటెలిజెన్స్ బ్యూరో 1625 సెక్యూరిటీ అసిస్టెంట్, సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.